ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మత్తయి సువార్త 22 అధ్యాయము 14వ వచనంలో ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు నాయన. ఒక విషయాన్ని నీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాను. పిలువబడిన వారిలో వీరందరూ పిలువబడిన వారే, కానీ ఏర్పరచబడిన వారుగా కొందరే ఉంటారని నువ్వు చెప్పావు. అయితే వీరందరూ కూడా ఏర్పరచబడిన సంఖ్యలో ఉండునట్లుగా నీ ఆత్మచేత నడిపించమని, కృప చూపమని, ఆత్మశక్తి ఆత్మబలం ప్రతి వారికి అనుగ్రహించమని, నీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండి సహాయం చేయండి. చిన్నబిడ్డలను ఆదరించండి. ఈ పండగ సెలవుల్లో నాయన ఆయా స్థలాలకు వెళుతూ వస్తున్నటువంటి వారిని నువ్వు కాపాడి నీ కాపుదల భద్రతలో ఉంచండి. అంతేకాదు నా తండ్రి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. నీ కృపలో భద్రపరిచి దీవించండి. ఆ దేశాన్ని రక్షించండి తండ్రి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. తండ్రి, బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు అదృష్టించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అంతేగాక వివాహాలు జరగవలసిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్టకు సహాయం చేయండి. దీవులతో నింపండి, రాకడకు సిద్ధపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్.